హాయ్ పిల్లలు, మనం ఇంతకుముందు వీడియోలో అమ్మఒడి అనే పాఠ్యాంశంలో భాగంగా కవి పరిచయాన్ని, పాఠాన్ని, అలానే కొన్ని భాషాంశాలని చూసి నేర్చుకున్నాం కదా. మీకు గనుక అవి నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలపండి. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను, సరేనా? ఇప్పుడు ఇంకొన్ని భాషాంశాలని ఈరోజు మనం చూద్దాం. చూడండి, అమ్మఒడి అనే పాఠ్యాంశంలో పేజ్ నెంబర్ 5లో ఆ అనేటువంటి కాలంలో రెండవది చూద్దాం నాన్న. క్రింది వానిలో సరైన అక్షరాలను ఖాళీల్లో ఉంచి పదాలను రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది, ఈ క్రింద కొన్ని పదాలు అంటే ఖాళీలతో ఉన్న పదాలను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క అక్షరాన్ని పరిశీలించి ఇక్కడ మనం సరిచూద్దాం, సరేనా? చూడండి, ఫస్ట్ ఆ, బ, సే, ఫ, ఠ, భ, ద, ఖ, ఠ, ఢ. ఇప్పుడు చూడండి, మొదటి అక్షరాన్ని ఆ అనేటువంటి అక్షరం పెడదాం. చూడండి, ఆ లపం. అలపం అంటే ఏమన్నా అర్థం ఉందా? మనకి లేదు కదా. మరి రెండవ అక్షరాన్ని కూడా పెట్టి చూద్దాం. భ, బలపం. బలపం అంటే అర్థం ఉంది. మీకు తెలుసా బలపం అంటే ఏంటని? మనం పలక మీద రాస్తూ ఉంటాం కదా, కటితోటి. దాన్ని కటి అని కూడా అంటాం, మనము కటిని అని కూడా అంటాము. అలానే పలక పుల్ల అని కూడా మనం పిలుస్తాము బలపాన్ని. సో ఇది కొంచెం సరైన అర్థం కింద మనకి తోస్తుంది కదా. ఇప్పుడు చూడండి, సే. సే అనేది రాయండి ఇక్కడ. సలపం ఏమన్నా అర్థం ఉందా? లేదు. సో దీన్ని కూడా మనం చూసేద్దాం. ఇప్పుడు నాలుగవ అక్షరాన్ని చూడండి, ఫలపం. ఫలపం అంటే అసలు మీనింగే లేదు, అర్థం అనేదే లేదు. ఇప్పుడు ఐదవ దాన్ని చూడండి, ఠలపం. టలపం అన్నా కూడా మనకి అర్థం లేదు. ఇలా మనం ఏ అక్షరాన్ని చూసినా ఇక్కడ భా, బలపం. ఈ భాకి ఈ భాకి అసలు అంటే ఇక్కడ ఒత్తు భా ఉంది కాబట్టి ఇది కూడా సరైనది కాదమ్మా. తర్వాత ధలపం. ధలపం అన్నా కూడా మనకేమీ మీనింగ్ అనేది లేదు, సరేనా? దీన్ని కూడా ఇది కూడా కాదు. ఖా, ఒత్తు ఖా అంటారు, మహాప్రాణం అని కూడా దీన్ని అంటారు. ఖలపం, ఇది కూడా సరైన అర్థాన్ని మనకి ఇవ్వడం లేదు. థలపం. థలపం అన్నా కూడా సరైన అర్థాన్ని మనకి ఇవ్వట్లేదు. తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? పదవ అక్షరం ఏంటి? ఢలపం. ఢలపం అన్నా కూడా మనకి సరైన అర్థాన్ని ఇవ్వట్లేదు. మరి ఇందాక మనం చెప్పుకున్న అక్షరాల్లో దీనికి సరైన అక్షరం కింద మీకు భా అనే ఒక్క అక్షరం మాత్రమే ఇక్కడ సరిపడింది, అందుకని బలపం. బలపం అంటే ఏమిటి? బలపం అంటే ఏంటి? పలక పుల్ల అని అంటారు దీన్ని, సరేనా? ఇప్పుడు చూడండి అమ్మా, రెండవ పదాన్ని కం. ఇక్కడ ఖాళీ ఇచ్చి మళ్ళీ సున్నా అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ అక్షరం పెడితే సరైనటువంటి పదం వస్తుందనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఆ అనేటువంటి అక్షరాన్ని సూచిద్దాం. కం అం అనేది అర్థమే లేదు. తర్వాత సే, కం సెమ్, దీనికి కూడా మనకి అర్థం లేదు. ఫ, కం ఫం, లేదమ్మా, దీనికి కూడా సరైనటువంటి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇక్కడ ఠ ఉంది, కం టం. ఇది కొంచెం కంఠం అంటే మీకు తెలుసా, ఇక్కడ గొంతు దగ్గర ఉండే ఈ భాగాన్ని మనం కంఠం అంటాం. ఓకే, దీన్ని ఒకసారి రౌండ్ చేసి చూద్దాము. తర్వాత నెక్స్ట్ లెటర్ని చూద్దామమ్మా. భా, చూడండి, ఖం భం లేదు, సరైన అర్థాన్ని ఇవ్వట్లేదు. ధ, ఖన్ ధం, అది కూడా మనకి సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు. ఖ, ఒత్తు ఖ. ఖం ఖం, ఏమన్నా అర్థం ఉందా? లేదు. ఠ, ఖన్ ధం, లేదు. ఢ, ఖండం. ఖండం అనేది కూడా మనకి సరైన అర్థాన్ని ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ఇలా రౌండ్ చుట్టాను కదా, ఈ అక్షరాన్ని ఇక్కడ పెట్టి చూద్దాం. కంఠం. కంఠం అంటే మన గొంతు భాగాన్ని మనం కంఠం అని అంటాం, సరేనా? చూడండి అన్న, మూడవ పదాన్ని చూడండి ఇక్కడ. ఆ, అరక. అరక అంటే మనకి ఎడ్లని నాగలికి కట్టి పొలం అనేది దున్నుతూ ఉంటారు, దాన్ని అరక అని మనం అంటాము, సరేనా? ఇలా ఒక్కొక్క అక్షరాన్ని మీరు పెట్టి ఒకసారి చదవండి. అది కనుక అర్థవంతంగా ఉంటే కనుక ఆ పదాలను ఒకసారి మీకు పైన రెండు కూడా వివరించాను కదా, ఆ విధంగా చూసుకుని ఇంకేమైనా కొత్త పదాలు దీంట్లో వస్తాయా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, సరేనా? ఇక్కడ ఆ అనేది కరెక్ట్ అయిన అక్షరంగా మనకి తోస్తుంది కదా, అరక. చూడండి, ఆ డాష్ రణం. ఇక్కడ ఏ అక్షరం? ఆ శరణం. ఆ శరణం అంటే మనకి ఏం మీనింగ్ లేదమ్మా. ఇక్కడ ఫ అనేది కూడా లేదు. భా, చూడండి, ఆభరణం. ఆభరణం అంటే
వస్తువులు, అంటే మన కమ్మలు కానీ గాజులు ఇటువంటి వస్తువులన్నిటినీ ఆభరణాలు అని చెప్పేసి అంటూ ఉంటాం. సరేనా? ఆభరణము. తర్వాత చూడండి 5వది పథకం. చూడండి భా ధ ఖ థ పథకం. పథకం అంటే మనకి వ్యూహం అని అర్థం వస్తుందమ్మా. ఇంకా 6వది వచ్చి చూడండి సే అని పెడితే ఇంధనం అనేది మనకి అర్థం లేదు. అలా మీరు ఒక్కొక్క అక్షరాన్ని చూడండి. ఇంధనం చూడండి ద అనేది దీనికి ఇంధనం అంటే ఏంటంటే మనం పెట్రోల్ డీజిల్ ఇటువంటి వాటిని ఇంధనం అని చెప్పేసి అంటాం. సరేనా? చూడండి అమ్మా 7వ పదాన్ని ఇక్కడ ఖాళీ ఇచ్చి తకం అంటే ఇక్కడ సే అనేదాన్ని చూడండి. శతకం. శతకం అంటే 100 పద్యాలు, అంటే పద్యాల్లో మనకి 100 పద్యాలు రాసిన దాన్ని మనం శతకము అని అంటాము. సరేనా? చూడండి ఫా అని ఉంది కదా, సఫలం అంటే విజయం చేకూర్చడాన్ని మనం సఫలం అంటాము. అంటే పని పూర్తయింది అని తెలియజేసేటటువంటి అర్థాన్ని ఇస్తుంది మనకి సఫలం అంటే. ఇక చూడండి శంఖం. కం అంటే మనకి సంస్కృతంలో నీరు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. శం అంటే మంచిది, అంటే మంచి పవిత్రమైన జలాలని కలిగి ఉన్నది శంఖం అని చెప్పేసి మనం అంటాం. ఓకేనా? ఇంకా లాస్ట్ వచ్చి ఢమరకం. ఇది ఒక వాయిద్య పరికరం అన్నమాట ఢమరకం అనేది. సరేనమ్మా? మీరు ఈ విధంగా కొన్ని పదాలని తయారు చేయండి.